ఓకే, మంచిదండి. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము నాయన. మా తండ్రివైన దేవ, విత్తబడుతున్న నీ విలువైన మాటలు నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి తమను తాము మాసిపుచ్చుకొనకుండా వింటున్నటువంటి మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి ప్రతి ఒక్కరికి కూడా గ్రహింపగలిగినటువంటి మనస్సును దయచేయండి. చెబుతున్న నేను నా సొంత ఆలోచనతో కాకుండా లేఖనానుసారంగా మాట్లాడడానికి మీ కృపతో జ్ఞానముతో నింపి నడిపించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరును ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానయ్యన్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనవులన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఇంత మంచి సమయాన్ని మనందరికీ దయచేసినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గడిచినటువంటి ప్రభు దినాన మొదటి భాగంగా ఒక పాఠాన్ని మనం నేర్చుకుని వెళ్ళాం. రెండవ భాగంగా ఈరోజు మనం నేర్చుకుందాం. గడిచినటువంటి ప్రభు దినాన మనం ప్రారంభించినటువంటి మొదటి భాగం పేరు చెప్పగలరు ఎవరైనా? దేని గురించి నేర్చుకున్నాం మనం? గుర్తుందాం ఎవరికన్నా? మరి గట్టిగా చెప్పండి. మీరు నోట్లో చెప్పుకుని నాకెలా వినపడద్ది? మీరు గట్టిగా చెబితే పోయిన వారం రాని వాళ్ళకి కూడా వినపడద్ది. ఏం చెప్పుకున్నాం మనం? ఏం నేర్చుకున్నాం పోయిన వారం? నా కోసం గంట కూర్చున్నారు. మీరు గంట లేటుగా వచ్చాను నేను. మీరు గంట కూర్చున్నా వేస్టే. నా కోసం ఇంతసేపు మీరు కూర్చున్న వేస్ట్. నేను అందుకే మిమ్మల్ని అందరినీ చెబుతున్నా, ఒక పెన్ను ఒక పుస్తకం కొనుక్కొచ్చుకోండి. అందరు చదువుకున్నారుగా? చదువుకున్నారా? మీరు చదువుకున్నారా? చదువుకున్న వాళ్ళు అయితే ఒక బుక్ ఒక పెన్ను తెచ్చుకుంటారు. ఆత్మీయత లేనప్పుడు ఎందుకు వేస్ట్గా మీరు ఇక్కడ దాకా రావడం? తెచ్చుకోవాలి కదా, ఒక పెన్ను పుస్తకం తెచ్చుకోవాలిగా. మార్కెట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకునేటప్పుడు లిస్ట్ రాసుకుంటావా? తెచ్చుకున్న లిస్టులో తెచ్చుకున్నటువంటి సరుకులు నెల మొత్తం వాడుకోవడానికి చక్కగా రాసుకుంటాం, అన్నీ గుర్తుపెట్టుకొని. ఈ నెలకు అయిపోతే మళ్ళీ మరుసటి నెలలో మళ్ళీ తెచ్చుకోవాల్సిందే. అవునా కాదా? మనిషి నిర్జీవమైన వాటి మీద పెట్టినటువంటి దృష్టి, శ్రద్ధ, ఆత్మ సంబంధమైన దాని మీద పెట్టడు. మీ ఇష్టమే కదా. పరిశుద్ధులమైన మనం ఫలించకపోతే పరలోకం ఉందా? ఇదేనా మనం నేర్చుకుందే. ఇప్పుడు రెండో భాగంగా మనం నేర్చుకోబోయేది ఏంటంటే, అసలు పరిశుద్ధులు ఫలించాలా? ఈ రెండో భాగంగా మనం నేర్చుకునేది ఏంటంటే, ఈ కాన్సెప్ట్లో పరిశుద్ధులు ఫలించాలా అనే కాన్సెప్ట్. ఫలించాలా అనంటే అయితే మరి నేను ఎలా ఫలించాలి? ఫలించాలంటే ఏం చేయాలి? ఈ రెండు కాన్సెప్ట్లు మనం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తూ ముందుకెళ్ళాలి. పరిశుద్ధులు ఫలించాలా, అయితే నేను ఎలా ఫలించాలి? ఫలించాలంటే ఏం చేయాలి? ఒక్క మాట చెప్పండి ముందుకెళ్తా ఆలోచించకుండా. మన కాన్సెప్ట్ ఏంటంటే, పరిశుద్ధులు ఫలించాలా. అయితే మరి ఏం ఫలించాలి? ఫలించాలంటే ఎట్లా ఊపారు, బాగానే ఉంది. ఏం ఫలించాలి? నీతిని ఫలించాలి, మంచితనాన్ని ఫలించాలి, సాత్వికమును ఫలించాలి, ఆశా నిగ్రహాన్ని ఫలించాలి. ఈ లక్షణాలన్నీ మనలోకి వచ్చి మనం ఫలించాలంటే మనం ఏం చేయాలి? ఏమనుసరించాలమ్మా? మారు మనసును అనుసరించాలా? మారు మనసును అనుసరిస్తే అయిపోద్దా? బాప్తీసం అనుసరించాలా? బాప్తీసం అనుసరిస్తే అయిపోద్దా? అసలు మనం ఫలించాలంటే
ఈ లోకంలో ఉన్న పక్షులైనా, మన చుట్టూ ఉన్న వృక్షాలైనా, పురుగులైనా, జంతువులైనా, చివరికి మనమైనా, ఈ పంచభూతాలలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఫలించాలంటే ప్రకృతిలో ఉన్నటువంటి నేల, దాని కింద ఉన్నటువంటి నీరు, వీటన్నిటికీ పైన ఉన్నటువంటి ఆకాశము దీనికి మూలం కాదు. మరి ఈ పంచభూతాలలో ఉన్నటువంటి ప్రతిదీ ఫలించాలంటే అవసరమైనదేంటి? పోయిన వారం టాపిక్లో చెప్పాను నేను. మనం ఫలించాలంటే అవసరమైంది ఏంటని మీకు చెప్పాను నేను. ఒకసారి ఆ మాట చూద్దాం పరిచయ భాగంగా. లేవియాకాండం చూడండి, పరిచయ భాగంగా మీకు చూపిస్తాను ఈ మాట. లేవియాకాండం 26వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. 3వ వచనం, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఫలించాలంటే ఏం చేయాలి? దేవుని ఆజ్ఞను విని దాని ప్రకారం బ్రతుకుతున్న వారికి మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదం దొరుకుతుంది. ఇప్పుడు పరిశుద్ధులు ఫలించాలనంటే ఖచ్చితంగా ఫలించాలని దేవుడు చెబుతున్నాడు. మరి పరిశుద్ధులు ఫలించాలని దేవుడు కోరుకుంటే, పరిశుద్ధమైన ఫలాలే ఫలించాలని దేవుడు ఆశపడుతుంటే, పరిశుద్ధమైన ఫలాలు ఫలించవలసినటువంటి ఒకనాడు ఇశ్రాయేలీలు ఎందుకు దేవునికి ఇష్టమైనటువంటి ఫలాలు ఫలించలేకపోయారు? దేవుడు సరిగా నేలను సేద్యపరచలేకపోయాడా? సరి అయినటువంటి మొక్కలు నాటలేకపోయాడా? నాటినటువంటి దేవుడు సరి అయినటువంటి విధిలో నీళ్లు పెట్టలేదా? మందేయలేదా? దానికి సాగు చేయలేదా? దానికి చుట్టూ కంచేయలేదా? దేవుడు ఏం చేశాడని ఇశ్రాయేలీలు ఒక ద్రాక్ష తోటగా వనంగా పిలువబడుతున్నటువంటి వారి నుంచి దేవుడు ఆశించినటువంటి ఫలాలు ఎందుకు ఫలించలేకపోతున్నారు? ఎందుకు ఫలభరితమైనటువంటి జీవితాన్ని వాళ్ళు కోల్పోయారో ఒక్కసారి మీ చేతిలో ఉన్న జీవగ్రంథాన్ని ఓపెన్ చేసి యెషయా గ్రంథం 5వ అధ్యాయం ప్రారంభ వచనాలు మీరు చదవగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఫలింపు లేని ఇశ్రాయేలీల జీవితాలు మనకు కనపడతాయి. ఇక్కడ ఫలింపు లేని ఇశ్రాయేలీల జీవితాలు మనకు కనపడతాయి. చూడండి అంటాడు, నా ప్రియుని గూర్చి పాడెదను వినండి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వానిని గూర్చి పాడెదను వినండి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. చదువునానా, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన తీగలను నాటించెను. దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటను తొలిపించెను. ఒక నిమిషం అక్కడ ఆగుదాం. ఏ నేలను ఏం చేశాడు ఆయన ఒకసారి మనం ఆలోచించాలి. ఏ నేల అన్నాడు? సత్తువ గల భూమి అంటే అర్థం ఏంటి? సత్తువ గల భూమి అంటే, సత్తువ లేని భూమి అంటే బలం లేనిది, సారం లేనిది, దేనికి పనికిరాందని సవిటి భూమి అంటారు మన ఏరియాలో అయితే, అవునా? కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలీలను బట్టి సత్తువ గల భూమిలో ఆయన ఏమేమి వేరాడు? రాళ్లను బాగుగా త్రవ్వాడు. ఫస్ట్ ఏం చేశాడు ఆయన? 2వ వచనంలో, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు. ఎట్లాంటి తీగలు పెట్టాడు? మంచి మొక్కలు తీసుకొచ్చాడు. నేలను చక్కగా సాగు చేశాడు. మొక్కకు అడ్డు రాకుండా ఎదుగుదలకు అడ్డమైనటువంటి రాళ్ళన్నీ తీసి పక్కన పడేశాడు. మంచి మొక్కలు తీసుకొచ్చాడు. ఎలాంటి లోపం లేవు వాటికి. శ్రేష్టమైన మొక్కలంటే అర్థం ఏంటి? శ్రేష్టమైన మొక్కలంటే అర్థం ఏంటమ్మా? మంచివి, లోపం లేనివని అర్థం. ఇట్లా మంచివి, లోపం లేని మొక్కలు దేవుడు నాటితే 3వ వచనం, కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. చూడండి దేవుడు ఏమంటున్నాడు. ఆయన
నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయం కావాలంటున్నాడు ఆయన. అసలు ఈ తోట ఏంటి, ఈ ఫలాలు ఏంటి? తోట అని ఎవరిని గురించి ప్రస్తావన చేస్తున్నాడు దేవుడు? మనం ఇంకా ముందుకెళ్ళాలి. 4వ వచనం, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను? సహజంగా ఒక రైతు తన పొలానికి ఎంతవరకు సాగు చేసి దాన్ని సాగులోకి తీసుకొస్తాడో, అట్లానే దేవుడు కూడా ఇశ్రాయేలు పట్ల మంచిగా ఒక రైతు పొలానికి ఎలా సాగు చేస్తాడో అట్లాగే ఇశ్రాయేలు పట్ల కూడా దేవుడు శ్రద్ధ చూపిస్తున్నట్టుగా మనకు కనపడతా ఉంది ఇక్కడ. ఇప్పుడు 5వ వచనం, ప్రారంభ వచనం, 4వ వచనం లాస్ట్ లైన్, అది ద్రాక్ష పండ్లు కాయవలనని నేను మొరపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి అని అడుగుతున్నాడు దేవుడు. క్వశ్చన్ మార్క్ ఉంది పక్కన. ఇప్పుడు నేను నేల సేద్యపరిచాను, రాళ్ళు ఏరేశాను, నీళ్లు కట్టాను, మందేశాను. ఒక తోటమాలి తోటకి ఎంత శ్రద్ధ చూపిస్తాడో అంతే శ్రద్ధ నేను కూడా చూపించాను. శ్రేష్టమైన మొక్కలు తీసుకొచ్చి నేను ఈ భూమిలో నాటితే కాపు కాసే సమయానికి వెళ్ళి రైతు చూసేసరికి దేనికి పనికిరాని కాయలు కాస్తే రైతు ఎంత బాధపడతాడో దేవుడు కూడా ఇశ్రాయేలీయుల పట్ల ఆయన చూసినప్పుడు అంతే బాధ కనపడుతుంది వాళ్ళ పట్ల అని అడుగుతున్నాడు. ఏ టయానికి నేను మందేయలేదా, నీళ్లు పెట్టలేదా? మీరు ఎదగటానికి కావలసినటువంటి అన్ని సదుపాయాలు నేను చేశాను కదా. ఒకవేళ ఫలాలు సరిగా రావేమో, మొక్క ఎదగలేకపోతానని చెప్పేసి మంచి శ్రేష్టమైన మొక్కలు తీసుకొచ్చి దేవుడు నాటినా కాపు కాసే సమయానికి కారు ద్రాక్షలు కాసిందండి. అంటే అర్థం ఏంటి? కారు ద్రాక్షలు అంటే దేనికి ఉపయోగం లేని కాయలు అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఆలోచించుడి, నేను ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను, నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెన కొట్టివేసేదను. చూసారండి, మంచి ఫలాలు వస్తాయని దేవుడు నేలను సాగు చేసి దాన్ని సేద్యపరిచినటువంటి దేవునికి సరి అయినటువంటి ఫలాలు లేకపోతే దేవుడు ఏం చేయబోతున్నాడో ద్రాక్ష తోట విషయంలో మీరు ఆలోచన చేయండి. అసలు ఈ ద్రాక్ష తోట ఎవరిని గూర్చి సూచిస్తుందో అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే చూడండి, 6వ వచనం, అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చపొదలు బలురక్క చెట్లు బలిసి ఉండును, దాని మీద వర్షింపబలదిక. 7వ వచనం అంటాడు, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఈ తోట దేన్ని చూపిస్తున్నాడు? ఇప్పుడు ఇశ్రాయేలీల జనంగాన్ని చూపిస్తుంది ఈ తోట. అంటే ఇప్పటిదాకా దేవుడు మాట్లాడుతుంది ఒక పొలంలో ఉన్నటువంటి మొక్కల గురించి అని మనం అనుకుంటే పొరపాటు. అసలు దేవుని ఉద్దేశం వేరు, దేవుని ఆలోచన వేరు. ఎందుకు ఉపమాన రీతికి ఈ ద్రాక్ష తోటను చూపిస్తున్నాడంటే ఆనాడు ఇశ్రాయేలీల కాలంలో ద్రాక్ష తోటలు బాగా ఉండేవి అప్పట్లో. అందుకే వాళ్ళకి అర్థం కావటానికి ఉపమాన భావంగా ద్రాక్ష తోటను చూపిస్తున్నాడు. ఇదిగో ఒక రైతు ఒక మొక్కను నాటడానికి, ఆ నాటినటువంటి మొక్క నుంచి ఫలాలు పొందుకోవటానికి, ఆ భూమిలో నాటిన దగ్గర నుంచి ఫలాలు వచ్చే వరకు ఎంత శ్రద్ధ అయితే తీసుకుంటాడో ఒక రైతు, అంతే శ్రద్ధ మీ పట్ల చూపించాను నేను. కానీ మీరేం చేస్తున్నారు? ఐగుప్తు బానిసత్వంలో నుంచి నడిపిస్తూ తీసుకెళ్ళి కానానుకు చేర్చాలన్నది దేవుని ఆలోచన. అలాగే ఈనాడు భూమి మీద ఉన్నటువంటి మనల్ని పరలోకం అనే మహాలోకానికి చేర్చడం అనేది దేవుని ఉద్దేశమై ఉంది. ఇది సాదృశ్యంగా మనకు కనపడుతుంది. అందుకే దేవుడు అడుగుతున్నాడు, ద్రాక్ష తోట గురించి కాదు నేను మాట్లాడుతుంది, ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్నా. ఈనాడు సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే అంటున్నాడు ఆయన, అసలు కారు ద్రాక్షలు కాయుటకు కారణం ఏంటి? నేనేం చేశా? మనం కూడా అప్పుడప్పుడు చూడండి, పిల్లల్ని ఎంత బాగా పెంచుకున్నా కానీ మన విలువ వాళ్ళకి తెలియదు. తెలిసిద్దా? తెలియదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, తల్లి అయినా తండ్రి అయినా బతికి ఉన్నంత వరకు వాళ్ళ విలువ తెలియదు బిడ్డలకి. తెలుసుద్దండి? ఆ తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే అప్పుడు అర్థమైద్ది బిడ్డలకి. నిజంగా మనిషి దగ్గర ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదండి వాళ్ళకి. 34 సంవత్సరాల కుర్రోడు చనిపోతే కూతురు ఏడుస్తుందండి, గుండె తరుక్కుపోయింది. నాకైతే నిమిషం నుంచాలి ఆ పానంతలో నేను. కొడుకు అయితే గట్టిగా ఆడవట్లేదు కానీ ఆడు కూడా ఏడుస్తున్నాడు కానీ గట్టిగా ఆడవట్లేదు, పక్క నుండి మెల్లిగా ఏడుస్తున్నాడు. కూతురు ఏడుస్తుందండి, అబ్బాయి ఎంత బాధ వేసిందో నాకు. నాన్న లేనానా ఏడుతుంది తల్లి కూతురు. ఇప్పుడు ఆ బిడ్డలకు ఆధారం ఎవరు? చిన్న బిడ్డలండి పాపం.
ఈరోజు డబ్బులు ఖర్చు అయిపోతాయని మనకు వచ్చిన రోగాన్ని మనం చూపించుకోకపోతే, పట్టించుకోకపోతే ఖచ్చితంగా చేతులారా నీ చావు నువ్వే తెచ్చుకుంటూ గుర్తుపెట్టుకో. నువ్వు బతుకుంటేనే రూపాయి కూడబెట్టుకోగలవు. నువ్వు బతుకుంటేనే మనుషులు చుట్టూ ఉంటారు. నువ్వు చస్తే నేను ఎవడో పట్టించుకోడు. అలా అని చెప్పేసి నువ్వేమో ఎంత సంపాదించినా, లేకపోతే ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడివైనా మహా అయితే ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు ఉంచుతారు ఇంటికాడ. అది కూడా మందంతా కూడాలి కాబట్టి. అందరూ అందుబాటులోకి వస్తే 6 గంటల్లో తీసుకెళ్ళి మట్టిలో పారేస్తారు, తీసుకెళ్ళి అడుగురు గోతులో. మనిషి జీవితం అంతేనండి. మనిషి బ్రతుకంతే. నువ్వు బతుకున్నంత వరకు ఈ ఆట, నువ్వు చస్తే ఆట అంతా ఆగిపోద్ది. ఆలోచించాలి మనిషి. అందుకనే ఒక ఫలభరితమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ మరి నువ్వేం చేస్తున్నావు? ఈ లోకంలో ఫలించాలని దేవుడు కోరుకుంటే ఆయనకి ఇష్టమైన ఫలాలు ఇవ్వనటువంటి ఇశ్రాయేలీల్ని సంఘానికి చూపిస్తున్నాడు. ఇదిగో సంఘమా, ఆనాడు ఇశ్రాయేల్ని చూడండి, వాళ్ళు కారు ద్రాక్షాలు కాశారు వాళ్ళు. కాబట్టి ఏం చేస్తానంటున్నాడు ఆయన? ఆలోచించండి సంగమా, ఆలోచించిన 5వ వచనం, నేను ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పేదను సంగమా, నేను అది మేసి వేయబడినట్లు దాన్ని కంచె కొట్టివేస్తాను. ఫలాలు రానప్పుడు ఏం చేశాడు? చుట్టూ ఫెన్సింగ్ వేశాడు. ఏ మేక వెళ్ళకూడదు, ఏ గేదె వెళ్ళకూడదు, ఏ పశువు వెళ్ళకూడదు లోపలికి. ఎందుకంటే లోపలికి ప్రవేశిస్తే ఆ మొక్కల విలువ తెలియక వాటిని చంపుతాయి, హాని చేస్తాయి మొక్కలకి. కాబట్టి కంచేసాను. ఇప్పుడు ఫలాలు లేనటువంటి తోట వల్ల నాకు ఉపయోగం లేదు, కాబట్టి ఇప్పుడు కంచె తీసేస్తున్నాక. ఒకనాడు యోబు కుటుంబానికి కూడా అపవాదం వచ్చి పరీక్ష పెట్టాలని ఆలోచన చేసినప్పుడు, మరి ఏంట్రా బాబు మరి అని దేవుడు అడిగినప్పుడు అపవాదం అంటాడు, చుట్టూ కంచేసావుగా, మరి ఆ కంచె ఒక్కసారి తీర్చుడు, నా ప్రతాపం ఏంటో యోబు గారి మీద చూపిస్తానన్నాడు. ఒరి నాయన, నువ్వు ఏదైనా చేసుకో దైవ సంబంధంగా, ఆత్మను మాత్రం టచ్ చేయమాకు అన్నాడు. ఒక్క విషయం అడుగుతాను నేను ఇక్కడ, ఆ సందర్భాన్ని బట్టి, అపవాదికి కూడా చంపే అవకాశం ఉందా లేదా మీరు చెప్పాలి. అపవాదికి కూడా చంపే అవకాశం ఉందా లేదా? ఇస్కరియోతు యోధాని ప్రేరేపించాడు ఏమని? యేసుక్రీస్తు వారిని పట్టించేయి, అమ్మేసేయి, డబ్బులు వస్తాయి, అమ్మేసేయి, డబ్బులు వస్తాయి, అమ్మేసేయి అన్నాడు. రెచ్చగొట్టాడా? రెచ్చగొట్టాడు. వెళ్ళేసాడు, అమ్మేసాడు, మూట తెచ్చుకున్నాడు. మూట తెచ్చుకున్న కానీ ఏమంటున్నాడు? ఇప్పుడు మూట తెచ్చుకున్న కానీ అదే అపవాది ఏమన్నాడు? అట్లాంటి పరిశుద్ధుడిని నమ్మించావు కదా, నమ్మించి మోసం చేసావు కదా, పట్టించావు కదా, ఇది అన్యాయం అనిపించలా నీకు? ఇది మోసం అని అనిపించట్లా నీకు? చేయి నీ బతుకు చేడ, ఎందుకు బతుకుతున్నావు? సావనని చావరాదు అని మనసు ఎలా ప్రేరేపిస్తుంది మళ్ళా? అప్పుడు ఆలోచించాడు. ఒక పేతురుని చూశాడు, ఒక యోహాను చూశాడు, ఒక ఆంధ్రేయుని చూశాడు. వీళ్ళందరం చూసి ఛీ వీళ్ళలాగా నేను ఎందుకు లేకుండా ఇలాంటి దౌర్భాగ్య బతుకుతున్నాను నేను, కాబట్టి ఈ బతుకు నాకు అనవసరం. ఇక చచ్చిపోవాలనుకున్నాడు, ఉరి పెట్టుకున్నాడు, చచ్చిపోయాడు. మనల్ని కూడా అలాగే ప్రేరేపిస్తూ ఉంటాడు ఒక్కోసారి అపవాది. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు కారు ద్రాక్షలు కాయుటకు కారణం ఏంటని దేవుడు అడుగుతున్నాడు. కారు ద్రాక్షలు అంటే దేనికి పనికి రానటువంటివి. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, మీరు ఫలించాలంటే ఏం చేయాలి? అసలు మీరు ఫలించాలంటే ఏం చేయాలి? ఒక్క మాట చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి, ఒక్క మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రారంభ వచనాలు చూడండి. యోహాను సువార్త. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలించవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఇప్పుడు నేను అడుగుతున్నా, యేసుక్రీస్తు ప్రభువారు చెట్టు అయితే మనందరం ఎవరు ఇప్పుడు? నిద్రపోయే వాళ్ళందరిని ఒకసారి లేపండి. టైం 12 బాగా కానీ మీకు నిద్ర ఎందుకు వస్తుంది? నిద్ర పోకండి. మీరు నిద్రలోకి వెళ్తున్నారంటే అర్థం ఏంటి తెలుసా? మీరు నిద్రలోకి వెళ్తున్నారంటే వాక్యాన్ని బట్టి చెబుతాను నేను, నా సొంత ఆలోచన చెప్పను. దేవుని మందిరానికి వచ్చి నిద్రలోకి పోతుంటే అర్థం ఏంటి తెలుసా? ఏంటి అర్థం ఏంటి? పాపం అలిసిపోయారు అని అర్థం. అంతేనా? దేంట్లో అలిసిపోయారు? అయ్యగారు 10:30కి రావాలి కదా,
11:45కి వచ్చాడు. ఎదురు చూసి 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 అలసిపోయారు మీరు. అవునా? అంతేనా? ప్రశాంతంగా ఫ్యాన్ కింద కూర్చున్నారు. నేను అక్కడక్కడ తిరిగి వాక్యాలు చెప్పి వచ్చా. నేను మీకులాగా రెస్ట్ తీసుకోను. రెస్ట్ ఎప్పుడు తీసుకుంటా తెలుసా? నేను దేవుని పని అనేది లేకుండా ప్రశాంతంగా పడుకోవటానికి సమయం కుదిరినప్పుడే పడుకుంటా. దేవుని పని ఉంటే నిద్ర, ఆకలి, నీళ్ళు కూడా తాగను నేను. ఎందుకంటే ఏ సమయంలో దేవుని పని చేయకుండా ప్రాణం పోద్దన్న భయం. మనకు భయం లేదు కాబట్టి మందిరానికి వచ్చి నిద్రపోతున్నాం. హాస్పిటల్కి వెళ్ళి నిద్రపో, చీటీ రాయించుకొని, చీటీ రాపించి అక్కడ కౌంటర్ దగ్గర ఓపీలో బయట కూర్చొని నిద్రపో. పోతావా? బస్సు ప్రయాణంలో ఉన్నా నిద్ర రాదు, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా నిద్ర రాదు, హాస్పిటల్కి వెళ్ళినా నిద్ర రాదు, ఇంకేదైనా మనం జాబులకి వెళ్ళినా నిద్ర రాదు. కేవలం మనిషికి నిర్లక్ష్యంతో కూడినటువంటి ఆ స్థితి ఎక్కడుందయ్యానంటే మందిరంలోనే. కానీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో చాలా క్షుణ్ణంగా బైబిల్ మాట్లాడుతుంది. నిన్ను నీ గురించే మాట్లాడుతుంది, పక్కన వాళ్ళ గురించి కాదు. నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. మందిరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మందిరంలో. అందుకే ప్రభువారు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు అంటున్నాడు దేవుడు. మీరెవరో? తీగలు. తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే ఫలిస్తుందా? కట్ చేసి పక్కన పడేస్తే ఫలిస్తుందా? తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే ఫలిస్తుంది. లేదు ప్రభువా, నేను దాంతో ఉంటే ఫలించను, నన్ను కట్ చేస్తే నేను ఫలిస్తానని నువ్వు అనుకుంటే అది మూర్ఖత్వం అవుద్ది. మీ ఇంటికాడ మల్లె చెట్టు, సన్నదా చెట్టు మొక్కలు ఉన్నాయా? ఉన్నాయమ్మా? ఉన్నాయా? ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫలించేటటువంటి కొమ్మంట చూసారా? ఒక తీగ. దాన్ని కట్ చేసి పక్కన పడేది చూడండి. మొగ్గలు ఉన్న కొమ్మను కట్ చేసి పక్కన పడండి. రేపు పొద్దున్నే చూడండి ఎలా ఉంటుందో. ఎలా ఉంటాయి ఆకులు, కాడ ఎలా ఉంటుంది? మొత్తం వాడిపోయి చావు కళ వస్తుంది దానికి. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగే ఏం చేస్తారంట? ప్రతి తీగ ఫలించకపోతే కట్ చేయబడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సన్నదా చెట్టు, మల్లి చెట్టు ఉంటుంది. ఆ చెట్లో ఎండిపోయిన కొమ్మలు కానీ, వాడిపోయినటువంటి కొమ్మలు కానీ, పనికిరానటువంటి కొమ్మలు కానీ ఎదుగుతున్నాయి అనుకోండి. ఏం చేస్తాడు రైతు? ఎక్కడ వరకు అయితే ఎండిందో అక్కడ వరకు కట్ చేసి తీసేస్తూ ఉంటాడు. ఇప్పుడు మామిడికాయలు అయిపోయినాయి. రైతు ఏం చేశాడు? సాగు చేయడానికి ముందు మామిడి చెట్లో ఉన్నటువంటి వేస్ట్ కొమ్మలన్నీ కూడా ఏం చేశాడు? కట్ చేస్తాడు. అడ్డగోలుగా పెరిగింది అనుకోండి, దాన్ని ఏమంటారు? చెలుపు తీయటం అంటారు. కింద కొమ్మలన్నీ నరికేస్తాడు. దేనికోసం చేస్తున్నాడు ఆ పనులన్నీ? నెక్స్ట్ రాబోతున్నటువంటి ఫలాలకు చెట్టు డిస్టర్బ్ అవ్వకుండా. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు బహుగా ఫలించాలంటే నాలో ఉండాలి, నాతో అంటు కట్టబడి ఉండాలి మీరు. అందుకే మరొక మాట చెబుతున్నాడు, ఇంకా మనం ఫలించాలంటే ఏం చేయాలో. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఇప్పుడు ఒక విషయం అడుగుతా, ఇక్కడ చెప్పండి. మనం బహుగా ఫలించాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పాలి? ఎలా వినాలి వాక్యాన్ని? మంచి మనసుతో వినాలి. ఏ మనసు? మంచి మనసుతో వాక్యం వినాలి. నెక్స్ట్ రెండో మాట చెబుతున్నాడు కదా, మంచి మనసుతో వాక్యాన్ని విన్నటువంటి మీరు దానిని అవలంబించాలి. అవలంబించటం అంటే వాక్య ప్రకారమే బ్రతకటం, వాక్యాన్ని అనుసరించి జీవించటం. మంచి మనసు ఉండాలి, అవలంబించాలి. మూడవది ప్రాముఖ్యమైనది ఓపిక అన్నాడు. ఇంకా 2 గంటలు కూర్చోబెడతా, ఎంతమందికి ఉంటుంది ఓపిక? ఇంకా 2 గంటలు కూర్చోబెడతా, ఎంతమందికి ఉంది ఓపిక? ఉందా ఓపిక? ఉంటుందా మీకు? ఇప్పటికే చిరాకు వస్తుంది కొంతమందికి.
ఇప్పటికే చిరాకు వస్తుందండి, ఆకలి అయ్యే టైం అయిపోయింది. వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది, కనపడుతుంది మీ ముఖాలన్నీ. అందుకే దేవుడు అంటాడు, నువ్వు ఫలించాలంటే మీలో ఉండవలసింది మంచి మనసు ఉండాలి, రెండవది అవలంబించాలి, మూడవది ఓపిక. ఎంతవరకు ఓర్చుకుంటావు? ఎంతవరకు ఓర్చుకోవాలండి? ఎంతవరకు ఓర్చుకోవాలి? కడ వరకు ఓర్చుకోవాలి. మన కట్టె కాలే వరకు ఓర్చుకోవాలి. ఈ కట్టె మట్టిలోకి వెళ్ళే వరకు ఓర్చుకోవాలి. ఓపికతో ఉన్నవారే ఏం చేస్తారు? ఫలిస్తారు. ఓపికతో ఉన్నవారే ఫలిస్తారు. ఇప్పుడు నేను ఫలిస్తే లాభం ఏంటి? దేవుడు అన్నాడు కదా, నాలో ఉంటేనే మీరు ఫలిస్తారన్నాడు. నాలో ఉన్నటువంటి మీలో ఉండవలసింది దేవుడు చెప్పాడు, ఓపిక ఉండాలని. ఇప్పుడు ఓపికతో మేము ఫలించాం. ఫలించటం వల్ల ఒరిగేది ఏంటి? లాభం ఏంటి? ఫలించటం వల్ల, మనం ఫలించటం వల్ల లాభం ఏంటి చెప్పగలరు ఎవరైనా? మనం ఫలించటం వల్ల లాభం ఏంటి? చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. చూడండి ఏమంటున్నాడు, మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి మహిమపరచబడతాడు, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే మనం ఫలిస్తేనే దేవునికి మహిమ ఉంది. మనం ఫలించకపోతే దేవునికి మహిమ లేదన్నమాట. పౌలు గారు అంటాడు కదా, ఆత్మఫలాలు ఫలించాలనే ఆత్మీయ వాక్యాన్ని మీకు చెబితే మరి మీరు ఏ ఫలాలు ఫలిస్తున్నారు? ఆత్మఫలాలు పక్కన పెట్టి శారీరక ఫలాల్లో అభివృద్ధి అవుతున్నారు మీరు. ఇది న్యాయమా అని అడుగుతున్నాడు పౌలు గారు. ఒక మాట చూద్దాం, ఆ మాట కూడా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యం అంటున్నాడు పౌలు గారు. మీరు ఆత్మీయులుగా ఉండాలి, ఆత్మానుసారులుగా ప్రవర్తించాలి, ఆత్మఫలాలు ఫలించాలని పౌలు గారు వాక్యాన్ని చెబుతుంటే, ఆత్మీయ వాక్యాన్ని, కొరింథీ సంఘం మాత్రం ఏ ఫలాలు ఇస్తుంది? శారీరక ఫలాలే ఫలిస్తుంది. అది ఇంకా అంటే శరీర కార్యాల్లోనే ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఉంది వాళ్ళకి, ఆత్మీయ కార్యాలు లేవు వాళ్ళని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు శరీర కార్యాలతో శరీర ఫలాలు ఫలించే వారి గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఫలింపు లేని దేహ సంబంధులకు శిక్ష కఠినంగా ఉందంటున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడుతుంది. అసలు ఇదంతా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈయన? చెట్టు అంటున్నాడు, ఫలాలు అంటాడు, నరుకుతానంటాడు, తీసుకుపోయి అగ్నిలో వేస్తానంటున్నాడు. అసలు ఈ చెట్టు ఎవరు? ఇదేంటి అసలు అని మనకు కన్ఫ్యూజ్గా ఉంది. ఏమైనా దేని గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి చెబుతున్నాడు ఇవన్నీ అంటే దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్న వృక్షాలను చూపించి నీ గురించే మాట్లాడుతున్నాడు దేవుడు. ఏదెను వనములో ఆదామవలకు చెప్పినటువంటి 3 వృక్షాలు చూపించాడండి ఆయన. ఒకటి ఫలభరితమైనటువంటి వృక్షం, రెండవది జీవ వృక్షం, మూడవది మంచి చెడలు తెలుగునిచ్చేటటువంటి వృక్షం. ఆ వృక్ష ఫలాల గురించి దేవుడు ఆదామవలకు చెప్పినప్పుడు వారు దానిని అంగీకరించి ఆజ్ఞ అతిక్రమించి దానిని దూరపరుచుకున్నారండి, దాన్ని దుర్వినియోగపరుచుకున్నారు. కాబట్టి ఆనాడు వాళ్ళు పోగొట్టుకున్నటువంటిది ఈనాడు సంఘం ద్వారా మీరు చేపట్టుకోవలసింది, మీరు పొందుకోవలసినటువంటి ఆ వృక్షం అనగా జీవవృక్షం ఎక్కడుందండి? భూమి మీద జీవవృక్షం. జీవవృక్షం ఎక్కడుంది? ఏ ప్రాంతంలో ఉంది జీవవృక్షం? భూమి మీద ఉందా? భూమి మీద ఉందండి. ఏదైనా వనంలో ఉందా? భూమి మీదే. మరి ఈరోజు ఉందా భూమి మీద? ఆ వృక్షాలు లేవు ఈరోజు. మరి ఎక్కడుందనంటే బైబిల్ చెప్తోంది, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో దానికి మీరు హక్కుదారులు కావాలని చెబుతున్నాడు. ఇంకో మాట చూసి క్లోజ్ చేద్దాం. చూడండి, ఇంకొక మాట చూద్దాం, క్లోజ్ చేద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, చెవిగలవాడు
ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. ఆనాడు తినమని ఆదామవలకిచ్చినా వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించి భంగపరుచుకున్నారు. కానీ ఈరోజు ఉన్నటువంటి సంగమా, ఆనాడు ఆదామవలు చేసినటువంటి తప్పు మీరు చేయొద్దు. నేను నాకు ఇష్టమైనటువంటి ఫలాలు మీరు ఫలిస్తూ ఈ భూమి మీద బ్రతికినట్లయితే మరణం తర్వాత ఎక్కడికి వస్తారని చెబుతున్నాడు ఆయన? పరదేశంలోకి వస్తారు. అక్కడ ఏముంది? జీవవృక్షం ఉంది. ఈ జీవవృక్షం వల్ల ఏంటో లాభం ఒకసారి మీరు చూడగలిగితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ఏంటో లాభం జీవవృక్షం వల్ల? ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించెను. చూసారండి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఓన్లీ ఫలాలే కాదు మీకు లాభం, ఆ చెట్టుకున్న ఆకులు కూడా మీకున్నటువంటి రోగాలను స్వస్థపరుస్తాయని చెబుతున్నాడు దేవుడు. ఈ చెట్టు ఎన్ని కాపులు కాస్తుందంటే, చెట్టు జీవవృక్షం 12 కాపులు కాస్తుందంటే నెల నెలా కాపు కాస్తుందంటే ఈ వృక్షం. ఏమంటే సంవత్సరానికి ఒక్కసారి కాసే వృక్షం బెటరా, నెల నెల కాసేది బెటరా? ఇప్పుడు మామిడికాయలు కాసాయనుకోండి, మామిడాకులు ఏమైనా ఉపయోగపడతాయి మనకి? సంవత్సరంగా ఒక్కసారి కాస్తుంది. దాని ఫలాలు తింటే కండరాలకు మంచిది, శరీరానికి చాలా మంచిది మామిడికాయ. కానీ దాని ఆకులు మంచివా? దేనికైనా ఉపయోగిస్తారేమో కానీ మనకైతే ఉపయోగం లేదు అటు వల్ల. కానీ దేవుడు అంటున్నాడు, జీవవృక్ష ఫలములు మేలైనవి, దాని ఆకులు కూడా మిమ్మల్ని స్వస్థపరుచుతాయని మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, మంచి చెట్టు మంచి ఫలాలు కాస్తుందా, చెడ్డ ఫలాలు కాస్తుందా? మొన్న క్వశ్చన్ వేసాము మేము, జామ చెట్టు ఏం కాయలు కాస్తుంది? నిజంగా జాంకాయలు కాస్తుందా? మళ్ళీ అడుగుతున్నా, జామ చెట్టు ఏం కాయలు కాస్తుంది? ఇప్పుడు ఇదే క్వశ్చన్ 99 సార్లు అడుగుతాను నేను. 99 సార్లు అడిగిన, 900 సార్లు అడిగిన ఆన్సర్ ఏంటి? ఒకటే వస్తుందా, మారద్దా? నిజంగా చెప్పాలి, ఒకటే ఆన్సర్ వస్తుందా, మారద్దా? ఏమైనా మారదుగా. ఎన్ని క్వశ్చన్లు అడిగినా జామ చెట్టుకి ఏం కాయలు కాస్తాయి అని ఎన్ని క్వశ్చన్లు అడిగిన, ఎంతమంది అడిగినా, వీరరాఘపురంలో అడిగిన, కొర్లమండలు అడిగిన, పక్కన పుట్రేళ్ళు అడిగిన, తిరువూరు పోయి అడిగిన, విజయవాడ పోయి అడిగిన, ఎక్కడికి వెళ్ళినా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్తారు ఎవరైనా? జామ చెట్టుకి ఏం కాయలు కాస్తాయంటే ఏం చెప్తారు ఎవరైనా? జాంకాయలే కాస్తాయంటారు. ఇప్పుడు నేనేమంటానంటే, జామ చెట్టుకి జాంకాయలు కాయట్లా, ఉసిరికాయలు కాస్తున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం దాన్ని? ఏమండి, ఉసిరికాయలు అయితే ఏంటి, జాంకాయలు అయితే ఏంటి? అసలు చెట్టు వేయకుండా కాయలు కాస్తున్నాయి తెంపుకు తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, జామ చెట్టుకి జాంకాయలు కాయట్లా, మేడికాయలు కాసింది. ఇప్పుడు తాటికాయలని చెప్పినా కోసుకొని తింటారు మనవాళ్ళు. మంచి తాడెక్కే పని లేకుండా చేతికంతా కోసుకుంటానని. ఇప్పుడు అవి ఏం కాయకుండా ఇప్పుడు జామ చెట్టుకి ఏం కాయలు? అవి మేడికాయలు కాసినాయి. ఇప్పుడు ఏం చేస్తాడు రైతు? ఎంత అందమైన చెట్టు కొనుక్కొచ్చుకొని జాంకాయలు కాస్తాయి అనుకుంటే ఇదేంటయ్యా మేడికాయలు కాసిందని చెప్పేసి ఏం చేస్తాడు రైతు? చెట్టును తీసేసి మళ్ళా ఒరిజినల్ జామ చెట్టుని తెచ్చి వేసుకుంటాడు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకోండి నేను చెప్పింది ఏంటో. పరిశుద్ధులైనటువంటి మీరు ఫలించాలని దేవుడు చూస్తున్నాడు. ఆత్మీయ ఫలాలు ఫలించకుండా అంటే జామ చెట్టుకి జాంకాయలే కాయకుండా, ఏమండి ఏ గన్నేరుకాయలో, ఏ ముట్టికాయలో, ఏ చేదుండే దరిద్రపు కొట్టు కాయలు ఈయన కాతని అనుకోండి, ఏం చేస్తాడో రైతు మీకు తెలుసు. కానీ నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పిన యేసుక్రీస్తు వారు తండ్రి, మనందరికి తండ్రి. ఇప్పుడు సాగులో మనం సక్రమంగా ఫలించకపోతే మనల్ని కూడా ఏం చేస్తాడు? ఒక్క మాట చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 17 నుంచి చూద్దాం కొన్ని మాటలు. మత్తయి చూడండి ఏమంటున్నాడు ఆయన. అలాగునని అన్నాడు. ఎలాగునా పైన చదువుకుంటాను, ఇంటికి వెళ్ళాక మీకు అర్థమైంది. చూడండి ఏమంటున్నాడు, అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. ఇంతవరకు బాగానే ఉంది కదండి. ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలే ఫలిస్తుంది. నెక్స్ట్ మాట ఏమన్నాడు? పనికి మాలిన చెట్టు, ఏ చెట్టు ఇది?
ఇప్పుడు జామ చెట్టుకి జామకాయలు కాయకుండా ముట్టికాయలు కాసింది అనుకోండి, ఏ చెట్టు ఇది? మీరు చెప్పాలి గట్టిగా. పనికి మాలని చెట్టు. అవునా? ఇప్పుడు పరిశుద్ధులు ఫలించాలని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు పరిశుద్ధులు ఏం ఫలించాలి? నీతిని, న్యాయమును, సత్యాన్ని ప్రచురించాలి. అవే ఫలించాలి. వాళ్ళు కూడా స్వార్థం, అసూయ, ఈర్ష్య ఇవన్నీ ఏం చేయాలి? వాళ్ళు వదిలేయాలి. ఒకవేళ పరిశుద్ధులు అయ్యండి స్వార్థం, అసూయ, ఈర్ష్య అనే ఫలాలు ఫలిస్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఈ చెట్టుని ఏ చెట్టు అని పిలవాలి మనం? పనికి మాలిన చెట్టు. అది పనిచేస్తుంది. అది భూమి మీదే పనిచేయదు. పరలోకం ఎందుకు పనిచేస్తుంది? అందుకే అంటున్నాడు ఆయన, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును, మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. మీరు పరిశుద్ధులైతే పరిశుద్ధమైనటువంటి ఫలాలే ఫలిస్తారు. మీరు పరిశుద్ధులనే ముసుకేసుకున్నారనుకోండి, కాని ఫలాలు ఫలిస్తారు. ఇక్కడే ఫైనల్ జడ్జిమెంట్ చేసేయచ్చు. నువ్వు మంచి మాటలు మాట్లాడావనుకో, నువ్వు దేవునికి ఇష్టంగా మంచి చెట్టు. నువ్వు ఇప్పుడు చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు అనుకోండి, నువ్వు దేనికి పనికిరాని చెట్టువి. ఎన్ని రోజులు వాక్యాలు చెప్పినా, ఎన్ని రోజులు మందిరానికి వచ్చినా, ఎంత భక్తిని కనపరిచినా మరణం తర్వాత పరలోకం రాదు. వస్తుందా? రాదు. అందుకే ఏమంటున్నాడు 19వ వచనం చూడండి. 19వ వచనంలో, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. అర్థమవుందా? ఇప్పుడు మీరు చక్కగా ఫలించాలంటే చేయవలసింది ఒక్కటే. అసలు నేను ఇప్పటిదా కొంతమందికి ఏమర్థమైందంటే, అసలు ఇన్ని ఫలాలని చెప్పుకుంటూ వచ్చాడు, కానీ అసలు ఏ ఫలాలు ఫలించాలి ఇంకా అని సందేహంలో ఉంటే ఒక రెఫరెన్స్ చెప్తే ఇంటికి వెళ్ళి చదువుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉంది. పరిశుద్ధులైన మీరు ఫలించవలసిన ఫలాల లిస్ట్ అక్కడ ఉంది. ఆత్మ ఫలాలు అవి ఫలిస్తేనే నీకు పరలోకంలో జీవవృక్షంలో పాలిభాగం ఉంది. నిత్యం బ్రతుకుతావు, నిత్యం జీవిస్తావు అక్కడ. మరి సరి అయినటువంటి ఫలాలు నువ్వు ఫలించలేకపోతే, పైన ఆత్మ ఫలాలకు పైన శరీర ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాలు కనుక నువ్వు ఫలిస్తే ఖచ్చితంగా నరకబడతావు, అగ్నిలో వేయబడతావు. కాబట్టి నువ్వు దేహ సంబంధివో ఆత్మ సంబంధివో ఆలోచించుకొని పరిశుద్ధులమైన మనం ఫలిస్తేనే పరలోక ప్రవేశం మనకు వస్తుంది. అర్థమైందండి? అర్థమైందా? ఓకే, మంచిది. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రభు బల్ల కార్యక్రమాన్ని సోదరులు చంటి గారు వచ్చి నడిపించవలసిందిగా క్రీస్తు పేరట మనవి చేస్తూ ఆహ్వానిస్తూ ఉన్నాం.